నమస్తే. నిన్న వరకు మనం మానవ జీర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మానవుల్లోని అండ్ జీవుల్లో ఉన్నటువంటి శ్వాసక్రియ అనే అంశాన్ని మనం మాట్లాడుకుందాం. ఈ మానవుల్లోనూ మరియు జీవుల్లో ఉన్నటువంటి శ్వాసక్రియ పైన గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు, అదేవిధంగా భవిష్యత్తులో రాబోయేటటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సాధారణంగా ఏపీపీఎస్సీలు కానీ, టీఎస్పీఎస్సీలు కానీ, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐ ఎగ్జామ్లు కానీ అన్నింటిలో కూడా ఈ జీవుల్లో ఉన్నటువంటి శ్వాసక్రియ, అదేవిధంగా మానవుల్లో ఉండే శ్వాసక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే అంశం మీద గతంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదట ఒక ప్రశ్న చూపిస్తున్నానండి. ఇది గ్రూప్ 2లో అడిగాడు. లాస్ట్ టైం గ్రూప్ 2లో క్వశ్చన్. అదేంటంటే ఊపిరితిత్తులను చుట్టూ ఉండే 2 పొరల అమరిక పేరు ఏం పేరు అని అడిగాడు. ఊపిరితిత్తులను చుట్టూ ఉండే 2 పొరల అమరిక పేరు ఏం పేరు అని అడిగాడు. సాధారణంగా మనలో శ్వాసక్రియ అవయవాల కింద ఊపిరితిత్తులు ఉంటాయి, లంగ్స్. ఈ ఊపిరితిత్తులను రక్షిస్తూ 2 పొరలు ఉంటాయి. ఆ 2 పొరలు ఏమని పిలుస్తారంటే ప్లోరా అని పిలుస్తారు. ఈ ప్లోరానే పెరిటోనియం అని కూడా పిలుస్తుంటారు. ఈ విధంగా దీనికి ఆన్సరు ప్లోరా లేదా పెరిటోనియం. ఈ విధంగా మానవుని యొక్క ఊపిరితిత్తు పైభాగంలో ఉన్నటువంటి 2 పొరల అమరిక పేరు ప్లోరా లేదా పెరిటోనియం. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి. ఇది కూడా గ్రూప్ 2లోనే అడగడం జరిగింది. మొక్కలు శ్వాసక్రియలో ఉత్పత్తి చేసే వాయువేది అనే ప్రశ్న అడిగింది. మొక్కలు శ్వాసక్రియలో ఉత్పత్తి చేసే వాయువేది, ఏది ఉత్పత్తి చేస్తాయి అని అడిగాడు. సాధారణంగా మన మొక్కలన్నీ కూడా ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి అని మనం సాధారణంగా చదువుతాం. కానీ అది పూర్తిగా తప్పు. ఎందువల్లంటే మొక్కలు అనేవి 2 క్రియలు చేస్తుంటాయి, జంతువుల్లా కాదు. జంతువులు అనేవి ఒకే క్రియ చేస్తాయి, శ్వాసక్రియ అని చేస్తూ ఉంటాయి. ఈ శ్వాసక్రియలో జంతువులు అనేవి ఏం చేస్తాయి, జంతువులు కానీ మొక్కలు కానీ శ్వాసక్రియ అనే విషయంలో అనే ప్రక్రియలో ఆక్సిజన్ని పీల్చుకుంటూ ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తూ ఉంటాయి. ఇది శ్వాసక్రియలో జరిగేది. అది మొక్కలు జంతువులు కూడా చేస్తూ ఉంటాయి. శ్వాసక్రియలో మొక్కలు మరియు జంతువులు కూడా ఆక్సిజన్ని పీల్చుకుంటూ ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తూ ఉంటాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇది జంతువులు మొక్కల్లో కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మొక్కల్లో అదనంగా మరో ప్రక్రియ జరుగుతుంది. దాన్నే కిరణజన్య సంయోగ క్రియ లేదా ఫోటోసింథసిస్ అంటారు. ఈ కిరణజన్య సంయోగ క్రియలో మొక్కలు ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తూ ఉంటాయి. ఈ విధంగా 2 ప్రక్రియలు జరుగుతున్నాయి మొక్కల్లో. ఒకటి శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది, 2 కిరణజన్య సంయోగక్రియ జరుగుతూ ఉంటుంది. మొక్కలు 2 ప్రక్రియల్లో శ్వాసక్రియలో ఆక్సిజన్ని పీల్చుకుంటూ ఉంటాయి, కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదల చేస్తూ ఉంటాయి. అయితే ఈ 2 ప్రక్రియల్లోని పగల సమయంలో కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ ద్వారా ఎక్కువ ఆక్సిజన్ విడుదల అవుతూ ఉంటుంది. కాబట్టి తక్కువ ఆక్సిజన్ అవి తీసుకుంటాయి శ్వాసక్రియలో. కాబట్టి మనం సాధారణంగా మొక్కలు ఆక్సిజన్ విడుదల చేస్తాయో మనం చదువుకుంటాం అనమాట. కానీ నిజానికి శ్వాసక్రియ అనే ప్రక్రియలో మాత్రం మొక్కలైనప్పటికీ జంతువులైనప్పటికీ కూడా ఆక్సిజన్ మాత్రమే పీల్చుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తూ ఉంటాయి. అందువల్ల క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ రాస్తూ ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. మొక్కలు శ్వాసక్రియలో అనే పదం ఇచ్చాడు. శ్వాసక్రియలో, మొక్కలు శ్వాసక్రియలో ఉత్పత్తి చేసే వాయువు ఏది? ఉత్పత్తి చేసే వాయువు అంటే అది కార్బన్ డైఆక్సైడ్. చూసారండి, శ్వాసక్రియలో కాబట్టి ఇది కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేసే వాయువు. అదే కిరణజన్య సంయోగక్రియలు అయితే ఉత్పత్తి చేసే వాయువు ఆక్సిజన్. అందువల్ల ఈ క్వశ్చన్ ఏ విధంగా క్వశ్చన్ అడిగాడు అన్న దాన్ని బట్టి మనం ఆన్సరు రాసుకుంటూ ఉండాలి. ఈ పాయింట్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ ఒకసారి వినండి. నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి. ఇది కూడా గ్రూప్ 2లో అడగడం జరిగింది. అప్పుడే పుట్టిన శిశువుల్లో శ్వాసక్రియ నిమిషానికి ఎన్నిసార్లు జరుగుతుంది? సాధారణంగా మానవుల్లో కానీ ఏదైనా జీవుల్లో శ్వాసక్రియ నిమిషానికి తీసుకునేటటువంటి సంఖ్యను శ్వాసక్రియ రేటు అని పిలుస్తూ ఉంటారు. అంటే రెస్పిరేషన్ రేట్ అని పిలుస్తారు. ఈ శ్వాసక్రియ రేట్ అనేది సాధారణంగా అంటే మనలాంటి అడల్ట్స్ అంటే అభివృద్ధి చెందినటువంటి మనుషుల్లో 18 సార్లు జరుగుతుంటుంది. నిమిషానికి 18 సార్లు జరుగుతుంటుంది. అదే అప్పుడే పుట్టినటువంటి పిల్లల్లో అయితే 32 సార్లు జరుగుతుంది. అంటే వాళ్ళు ఎక్కువ శ్వాసక్రియ రేట్ అనేది వాళ్ళు కలిగి ఉంటారనమాట. అది దానికి సంబంధించినటువంటి ఆన్సర్. మరొకటి చూడండి, అది కూడా గ్రూప్ 2లోనే అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటంటే 3 రకాల శ్వాసక్రియ కలిగిన జీవిని గుర్తించండి అన్నాడు. 3 రకాల శ్వాసక్రియ కలిగినటువంటి జీవి. దానిలో కింద ఏమిచ్చాడంటే వానపాము, బొద్దింక, కప్ప, మానవుడు అని 4 క్వశ్చన్లు ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట.
దీనిలో 3 రకాల శ్వాసక్రియ ఇందులో ఉంటుంది అని గుర్తించాలి. సాధారణంగా ప్రపంచంలో 3 రకాల శ్వాసక్రియ జరిపేటటువంటి జీవులు ఏవి అంటే ఉభయచరాలు. ఉభయచరాలకి ఎగ్జాంపుల్ కప్ప. ఈ కప్పలో ఏం జరుగుతుందనంటే అవి చర్మం అనేది తడిగా ఉంటుంది కాబట్టి చర్మ శ్వాసక్రియ చేస్తూ ఉంటుంది, అంటే చర్మం ద్వారా ఆక్సిజన్ పీల్చుకుంటూ ఉంటుంది. అదేవిధంగా కప్పలు నోరు తెరుచుకొని ఉంటాయి. ఆ నోటు లోపల ఉండే కుహరాన్ని నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, నోట్లో ఉండే కుహరాన్ని ఆస్య కుహరము అని పిలుస్తారు. ఈ ఆస్య కుహరంతో శ్వాసక్రియ చేస్తూ ఉంటుంది, అంటే రెండో శ్వాసక్రియ. నెక్స్ట్ మూడో శ్వాసక్రియ మనలాగే ఊపిరితిత్తులు కలిగి ఉంటుంది కాబట్టి అది పుపుస శ్వాసక్రియని కూడా చేస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా 3 శ్వాసక్రియలు కలిగినటువంటి జీవి ఏది అంటే కప్ప. కప్పలో సాధారణంగా 3 రకాల శ్వాసక్రియలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఒకటి చర్మ శ్వాసక్రియ, క్యుటేనియస్ రెస్పిరేషన్, అదేవిధంగా బకల్ రెస్పిరేషన్ లేదా ఆస్య కుహర శ్వాసక్రియ అనేది ఇంకోటి జరుగుతుంటుంది. అదేవిధంగా మూడోది పుపుస శ్వాసక్రియ అంటే పల్మనరీ రెస్పిరేషన్ అని 3 రకాల శ్వాసక్రియలో జరిగేటటువంటి శ్వాసక్రియ చేసేటటువంటి జీవి ఏది అంటే కప్ప లేదా ఉభయచరాలకు సంబంధించినటువంటి ఏదైనా ఒక జీవి అనమాట. ఇది లాస్ట్ టైం గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న. మరో ప్రశ్న చూడండి. సాధారణంగా కప్ప నీటిలో ఉన్నప్పుడు నోరు తెరుచుకొని ఉండడానికి కారణం ఏమిటి అని ఇంకోసారి కూడా అడిగాడు. చూసారండి, నోరు తెరుచుకొని ఎందుకు ఉంటుంది? ఇందాక నేను చెప్పాను, నోరు తెరుచుకొని ఎందుకుంటుంది అంటే నోట్ లోపల ఉండే కుహరాన్ని బకిల్ క్యావిటీ లేదా ఆస్యకుహరము అని పిలుస్తారు. ఆ ఆస్యకుహరం సహాయంతో ఆస్యకుహర శ్వాసక్రియ జరుపుకోవడం కోసమని కప్ప నీటిలో ఉన్నప్పుడు నోరు తెరుచుకొని ఉంటుంది. అది దానికి సంబంధించినటువంటి ఆన్సర్. మరో ప్రశ్న చూడండి. సాధారణంగా మానవుడు నిమిషానికి ఎన్ని లీటర్ల ఆక్సిజన్ను పీల్చుకుంటాడు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది యూపీఎస్సీలో కూడా చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. మానవుడు ఒక నిమిషానికి ఎన్ని లీటర్ల ఆక్సిజన్ని పీల్చుకుంటాడు? సాధారణంగా ఆక్సిజన్ని లీటర్లో కొలుస్తూ ఉంటాం కాబట్టి ఎన్ని లీటర్ల ఆక్సిజన్ పీల్చుకుంటాడంటే 1.5 లీటర్స్. ఒక నిమిషానికి 1.5 లీటర్ల ఆక్సిజన్ని సాధారణంగా మానవుడు పీల్చుకుంటూ ఉంటాడనమాట. నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి. ఇది ఆర్కిటెక్చర్, డ్రాఫ్ట్స్మెన్ అండ్ సర్వేయర్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చను. అదేంటంటే అమీబాలో శ్వాసక్రియ జరిగే విధానం ఏది అని అడిగాడు. అమీబాలో శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుంది అని అడిగాడు. సాధారణంగా అమీబా అంటే ఏంటంటే అతి చిన్నదైనటువంటి ఏకకణ జీవి. వీటినే ప్రోటోజోవా జీవులు అని పిలుస్తారు. ఈ ప్రోటోజోవాకు చెందినటువంటి ఏకకణ జీవులు అనేవి ఒకే ఒక కణాన్ని కలిగి ఉంటాయి. మనలో అయితే కొన్ని కోట్ల కణాలు ఉంటాయి. అలాంటిది కేవలం దానిలో అమీబాలో ఒకే ఒక కణం ఉంటుంది. ఆ ఒక్క కణం లోపల ఆ ఒక్క కణం అనేది అంటే దాని యొక్క శరీరం అనేది నీటిలో నివసిస్తూ ఉంటుంది. అందువల్ల నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని దీని యొక్క శరీరం లోపలికి వ్యాపన ప్రక్రియ ద్వారా వస్తూ ఉంటుంది. అలాగే దాని శరీరంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వ్యాపన ప్రక్రియ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా వ్యాపనము లేదా డిఫ్యూజన్ అనే ప్రక్రియ ద్వారా ఈ అమీబాలో శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది టోటల్ డీటెయిల్గా ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చెప్తానండి. దీనికి టోటల్ డీటెయిల్స్ చెప్తాను. నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి. ఇది జూనియర్ స్టెనోస్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్స్లో అడిగాడు. మొన్నే జరిగినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్స్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. అదేంటంటే క్రింది జీవులలో చర్మ శ్వాసక్రియ జరిపే జీవి ఏది అని అడిగాడు. క్యుటేనియస్ రెస్పిరేషన్ అంటారు చర్మ శ్వాసక్రియ. చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియ అనేది సాధారణంగా అన్లిడా జీవుల్లో జరుగుతుంది. ఎగ్జాంపుల్ వానపాము. ఈ వానపాముల్లో సాధారణంగా చర్మ శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూడండి. ఇది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసెస్లో అడిగాడు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసెస్లో ఈ క్వశ్చన్ రావడం జరిగిందనమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే కార్బోహైడ్రేట్లలోని శక్తిని విడుదల చేసే ప్రక్రియ ఏది అని అడిగాడు. కార్బోహైడ్రేట్లలో కావచ్చు, క్రొవ్వుల్లో కావచ్చు, పిండి పదార్థాలు మాంసకృతుల్లో కావచ్చు. మన సాధారణంగా ఆహారంలో 3 పదార్థాలు ఉంటాయని చెప్పాను. కార్బోహైడ్రేట్లు, ప్రోటీనులు, క్రొవ్వులు అని చెప్పాను. ఈ 3 కూడా జీర్ణం అయిన తర్వాత రక్తంలోకి వెళ్ళిన తర్వాత ఆ రక్తం లోపల ప్రత్యేకమైనటువంటి అంటే రక్తం ద్వారా కణాలకు అందించబడుతుంది. కణాల లోపల ప్రత్యేకమైన భాగాలు ఉంటాయి. వాటిని మైటోకాండ్రియాలు అంటారు. ఆ మైటోకాండ్రియా లోపల శ్వాసక్రియ అనే ప్రక్రియ జరుగుతుంది. శ్వాసక్రియ అంటే దాన్ని అంతర శ్వాసక్రియ అంటారు. మనకు సాధారణంగా ఊపిరితిత్తుల్లో జరిగే శ్వాసక్రియని బాహ్య శ్వాసక్రియ అంటారు. అలా కాకుండా కణాల లోపల జరిగే శ్వాసక్రియని అంతర శ్వాసక్రియ అంటారు. అటువంటి అంతర శ్వాసక్రియ ద్వారా అంటే ఇంటర్నల్ రెస్పిరేషన్ ద్వారా ఈ కార్బోహైడ్రేట్లు కానీ, ప్రోటీన్లు కానీ, క్రొవ్వులు కానీ శక్తిగా మార్చబడుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ దానికి ఆన్సర్ ఏంటంటే శ్వాసక్రియ. ఒకవేళ అంతర శ్వాసక్రియని ఇస్తే అది ఆన్సర్ అనమాట. ఇది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసెస్లో రావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులోనే మరో క్వశ్చన్ కూడా అడిగాడు. ఏంటంటే క్రిమి కీటకాలలో శ్వాసక్రియ విధానం ఏమిటి అని అడిగాడు. క్రిమి కీటకాలు అంటే ఈగలు, దోమలు,
బొద్దింకలు ఇలాంటి జీవుల్లో ఎటువంటి శ్వాసక్రియ ఉంటుంది అని అడిగాడు అనమాట. దానిలో ప్రత్యేకంగా ఒక వ్యవస్థ ఉంటుంది, శ్వాసక్రియ కోసం ఓ ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. దాన్ని వాయునాళ వ్యవస్థ లేదా ట్రాకియల్ సిస్టమ్ అని పిలుస్తుంటారు. అంటే బొద్దింకలో కానీ, ఈగలో కానీ, దోమలో కానీ ఇలాంటి కీటకాలన్నింటిలో కూడా శ్వాసక్రియకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ పేరేం పేరంటే ట్రాకియల్ సిస్టమ్ లేదా వాయునాళ వ్యవస్థ. ఈ క్వశ్చన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసెస్లో అడగడం జరిగిందనమాట. మరో క్వశ్చన్ చూడండి, మానవ శరీరంలో అత్యధికంగా లభ్యమయ్యే మూలకం ఏమిటి? సాధారణంగా మానవ శరీరం అనేది అనేక మూలకాలతో నిర్మించబడి ఉంటుంది. వీటిలో అన్నిటికన్నా అత్యధికంగా ఉన్నటువంటి మూలకం ఏమిటి అని క్వశ్చన్ రావడం జరిగింది. దానికి ఆన్సర్ ఏంటంటే ఆక్సిజన్. ఆక్సిజన్తో మన శరీరం అనేది ఎక్కువ మూలకం అనేది మన శరీరంలో ఆక్సిజన్ అనమాట. నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి, ఇది కూడా ఆర్కిటెక్చర్, డ్రాఫ్ట్స్మెన్ అండ్ సర్వేయర్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటంటే మానవ శరీరంలోని ఏ భాగానికి క్షయవ్యాధి హాని కలుగుతుంది అని అడిగాడు. క్షయవ్యాధి ఈ మానవ శరీరంలోని ఏ అవయవానికి వస్తుంది అని. క్షయ అంటే టీబీ, ట్యూబర్క్యులోసిస్. ఈ ట్యూబర్క్యులోసిస్ని ఒక బ్యాక్టీరియా కలిగిస్తుంటుంది. ఆ బ్యాక్టీరియా పేరేం పేరంటే మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా ఒక మనిషిలో ఉంటే అతనికి క్షయవ్యాధి కలుగుతుంది. అలాంటి వ్యక్తి ఎవరైనా దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ అతని యొక్క నోటి తుంపర్లు మరో ఆరోగ్యవంతమైన వ్యక్తి యొక్క శ్వాస వ్యవస్థలోకి వెళ్ళిపోతే ఊపిరితిత్తుల లోపల చీము కురుపులు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి వ్యాధినే క్షయ లేదా టీబీ అంటారు. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి, ఈ క్షయ వ్యాధి అనేది ఏ అవయవానికి వస్తుంది అంటే ఊపిరితిత్తులకు వచ్చేటటువంటి వ్యాధి. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూడండి, బ్రాంకైటిస్ వ్యాధి ఏ అవయవానికి వచ్చే వ్యాధి అని గ్రూప్ 4లో అడిగాడు. గ్రూప్ 4లో లాస్ట్ టైం గ్రూప్ 4లో ఈ క్వశ్చన్ రావడం జరిగిందనమాట. బ్రాంకైటిస్ వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? సాధారణంగా ఊపిరితిత్తుల లోపల సన్నని నాళాలు ఉంటాయి. అంటే ఈ వాయు ప్రసరణ కోసమని ఒక సన్నని నాళాలు ఉంటాయి. వాటిని బ్రాంకియోల్స్ అని పిలుస్తారు. బ్రాంకియోల్స్ లేదా శ్వాస నాళికలు అంటారు. ఈ శ్వాస నాళికలు లేదా బ్రాంకియోల్స్ అనేవి కుచించుకుపోతాయి. ఆ కుచించుకుపోయేటటువంటి వ్యాధిని బ్రాంకైటిస్ అంటారు. అవి కుచించుకోవడం వల్లే మనకి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా ఆయాసం రావడాన్ని బ్రాంకైటిస్ వ్యాధి అంటారు. అందువల్ల బ్రాంకైటిస్ వ్యాధి దేనికి వస్తుందంటే ఊపిరితిత్తులకు వస్తుంది. ఇట్స్ ఏ లంగ్ డిసీజ్. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఈ క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. ఈ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ కాదు, అనేక ఎగ్జామ్లు అడిగాడు. అందులో తప్పనిసరిగా మనం చూసుకోవాలి. ఆ క్వశ్చన్ చూడండి, మనం శ్వాసక్రియలో విడిచే గాలిలో ఉన్న ఆక్సిజన్ శాతం ఎంత? మనం సాధారణంగా గాలి పీల్చుకుంటూ ఉంటాం. అంటే వాతావరణంలో ఎంత గాలి ఉందో, ఇది ఏ పరిమాణాల్లో ఉందో అంత పరిమాణాలని పీల్చుకుంటూ ఉంటాం. మళ్ళీ విడిచిపెడుతూ ఉంటాం. మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం కదా శరీరం లోపల. బయటికి విడుదల చేస్తున్నప్పుడు దానిలో అంటే విడిచిపెడుతున్నటువంటి గాలిలో ఆక్సిజన్ ఎంత శాతం ఉంటుంది అనే ప్రశ్న రావడం జరిగింది. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. దానికి సంబంధించి ఒక టేబులర్ ఫార్ములా మీకు అందిస్తున్నాను, ఒకసారి చూడండి. టేబులర్ ఫార్ములా ఏం చేస్తున్నానంటే, సాధారణంగా గాలిలో ఉన్నటువంటి వాయువులు 3 వాయువులు ఉంటాయి ప్రధానంగా. అవి ఏంటంటే ఒకటి నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. అంటే మనం పీలుస్తున్నటువంటి గాలిలో ప్రధానమైనటువంటి వాయువులు 3: నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు వీటిని పీల్చుకునే గాలిలో ఎంత శాతం ఉంటాయి, విడిచిపెడుతున్నటువంటి గాలిలో ఎంత శాతం ఉంటాయని ఒక టేబులర్ ఫార్ములా వేసానండి. ఈ టేబుల్ని నోట్ చేసుకోండి, జాగ్రత్తగా గుర్తించండి. చూడండి, ఒకసారి చూడండి. పీల్చుకునే గాలిలో నైట్రోజన్ ఎంత శాతం ఉంటుంది అంటే 78% ఉంటుంది, 78%. అదేవిధంగా విడిచిపెడుతున్న గాలిలో కూడా 78% ఉంటుంది. అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నైట్రోజన్ని మనం పీల్చుకోవటం లేదు. ఊపిరితిత్తుల ద్వారా మనం నైట్రోజన్ పీల్చుకోవట్లేదు. అందువల్ల ఎంత శాతం ఉంటుంది, మనం ఎంత శాతం అయితే పీల్చుకున్నామో అంత శాతమే మన బయటికి కూడా వస్తూ ఉంటుంది. అది ఎంత శాతం అంటే 78%. నెక్స్ట్ రెండోది ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది మనం పీల్చుకుంటున్న గాలిలో 21% ఉంటుంది, 21%. 21%. అదే మనం పీల్చుకున్న తర్వాత, గాలి పీల్చుకున్న తర్వాత అంటే ఊపిరితిత్తులు వాటిని అబ్జార్బ్ చేసిన తర్వాత మళ్ళీ విడిచిపెడుతూ ఉంటాం. దానిలో కూడా ఆక్సిజన్ ఉండిపోతుంది. అది ఎంత శాతం ఉంటుందంటే 16% మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఈ డిఫరెన్సే మనం చూసుకోవాలి. పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ శాతం 21%, అదే విడిచిపెడుతున్న గాలిలో ఆక్సిజన్ శాతం 16%. అందులో ఆ డిఫరెన్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అనేది పీల్చుకునే గాలిలో 0.03% ఉంటుంది. సాధారణంగా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత అంటే మనందరికీ తెలిసిందే, 0.03 నుంచి 0.04% వరకు ఉంటుందన్న విషయం మనకు తెలుసు. ఈ విధంగానే పీల్చుకునే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత అంటే 0.03%.
అదే విడిచిపెడుతున్న గాలిలో ఈ కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత అంటే 4.4%. ఈ టేబుల్ మాత్రం చాలా బాగా ఇంపార్టెంట్ అండి, అందువల్ల తప్పనిసరిగా దీన్ని గుర్తుంచుకోండి. ఈ విధంగా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఈజీగా దానికి ఆన్సర్ చేసే విధంగా మనం ఉండాలి. నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి. సిలికోసిస్ వ్యాధి ఏ అవయవానికి వచ్చే వ్యాధి? సిలికోసిస్ అంటే సిలికా సంబంధమైనటువంటి పరిశ్రమల్లో పనిచేస్తున్న వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ధూళిని పీల్చడం వలన ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధిని సిలికోసిస్ వ్యాధి అని పిలుస్తారనమాట. అందులో సిలికోసిస్ వ్యాధి అనేది ఏ అవయవానికి వస్తుందంటే ఊపిరితిత్తులకు వస్తుంది. నెక్స్ట్ గ్రూప్ 2లో వచ్చినటువంటి మరో ప్రశ్న చూడండి. ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి ఊపిరితిత్తి బరువు ఎంత ఉంటుంది అని అడిగాడు గ్రూప్ 2లో. లాస్ట్ టైం గ్రూప్ 2లో ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి యొక్క ఊపిరితిత్తు బరువు ఎంత ఉంటుంది? సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి యొక్క ఊపిరితిత్తు బరువు 0.91 కేజీలు ఉంటుంది, 0.91 కేజీ. ఈ పదాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది మనం ఆల్రెడీ నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు అసలు విషయంలోకి రండి. ఇవి లాస్ట్ టైం ఇచ్చినటువంటి క్వశ్చన్లు. దీనికి అనుగుణంగా భవిష్యత్తులో జీవుల యొక్క శ్వాసక్రియ లేదా మానవుల్లో శ్వాసక్రియ అనే అంశం మీద ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనేది ఒకసారి చూడండి. సాధారణంగా అనేకమైన జీవులు ఉంటాయి. ఈ జీవులన్నింటిలో కూడా ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటి శ్వాసక్రియను చేస్తుంటాయి. సాధారణంగా జీవులు లివింగ్ బీయింగ్స్ అనేవి 2 రకాలు. ఒకటి మొక్కలు, 2 జంతువులు. మొక్కలు అనేవి గాలిలో ఉండే ఆక్సిజన్ని కార్బన్ డైఆక్సైడ్ని లోపలికి తీసుకుంటూ ఉంటాయి. ఆల్రెడీ నేను చెప్పాను ఇందాక, శ్వాసక్రియలో ఆక్సిజన్ వినియోగిస్తూ ఉంటాయి, కిరణ్యం సేకరణలో కార్బన్ డైఆక్సైడ్ని వినియోగించుకుంటూ ఉంటాయి. అలాగే ఉత్పత్తి కూడా చేస్తూ ఉంటాయి. ఆ విషయం కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అయితే వేటి ద్వారా శ్వాసక్రియ చేస్తూ ఉంటాయో వాటిని శ్వాస అవయవాలు అంటారు. మొక్కల్లో శ్వాస అవయవాలు ఏమిటి అంటే వాటిని ఏమంటారంటే పత్రరంధ్రాలు అని పిలుస్తారు. స్టొమేటా లేదా పత్రరంధ్రాలు అంటారు. స్టొమేటా లేదా పత్రరంధ్రాలు అనేవి మొక్కల్లో ఉన్నటువంటి శ్వాసక్రియ అవయవాలు. అంటే పత్రాలకి దిగువ భాగంలో ఉంటాయి. లీవ్స్ ఉంటాయి కదండి, పత్రాలు, ఆకులు యొక్క కింది భాగంలో ఉన్నటువంటి చిన్న చిన్న రంధ్రాలని పత్రరంధ్రాలు లేదా స్టొమాటా అంటారు. వాటి ద్వారా అవి శ్వాసక్రియ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు జంతువుల్లోకి రండి. జంతువుల్లో ఈ విధంగా అనేక రకాలైనటువంటి జంతువులు ఉంటాయి. వీటిల్లో ఈ రకాలుగా శ్వాసక్రియ చేస్తూ ఉంటాయి. మొట్టమొదట ఆదిమమైన జీవులు అంటే ప్రాథమికమైన జీవులు. ఇందా చెప్పాను నేను, వాటిని ప్రోటోజోవా జీవులు అని చెప్తాం. ఈ ప్రోటోజోవా జీవులకి ఏముంటుందంటే ఒకటే ఒక కణ ఉంటుంది, దాని పై భాగంలో ఒక సన్నటి పొర ఉంటుంది. సన్నటి పొర, ఆ పొరని ఏమంటారంటే ప్లాస్మా మెంబ్రేన్ లేదా ప్లాస్మా త్వచము అంటారు. ఆ ప్లాస్మా త్వచం ద్వారానే బయట ఉన్నటువంటి అంటే నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్ బయటికి వ్యాపనము, డిఫ్యూజన్ అనే పద్ధతి ద్వారా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది అమీబా వంటి ప్రాథమికమైనటువంటి జీవుల్లో జరిగేటటువంటి శ్వాసక్రియ. అంటే దీనిలో డిఫ్యూజన్ పద్ధతిలో ప్లాస్మా త్వచం గుండా శ్వాసక్రియ జరుగుతుంది. ఇది ఒకటో. ఇప్పుడు రెండో చూడండి, దానికన్నా అభివృద్ధి చెందిన జీవులు ఏమంటే అనిలిడా జీవులు. అనిలిడా జీవులు అంటే వానపాము. వానపాము అనేది దాని యొక్క చర్మం అనేది తడిగా ఉంటుంది. ఆ తడిగా ఉన్నటువంటి దానిలో వాతావరణంలో గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది పీల్చుకొని ఆ ఆక్సిజన్ అనేది శరీరం పీల్చుకుంటూ ఉంటుందన్నమాట. ఈ విధంగా చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది కాబట్టి దాన్ని చర్మ శ్వాసక్రియ లేదా క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటారు. అంటే వానపాముల్లో జరిగే శ్వాసక్రియ ఏది అంటే క్యూటేనియస్ రెస్పిరేషన్, అదొకటి. నెక్స్ట్ చర్మము అంటే ఈ 2 కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇక్కడ ఒక జీవి జీవించారు, అదేంటంటే తేలు, స్కార్పియన్. ఈ స్కార్పియన్లో ఒక ప్రత్యేకమైనటువంటి అవయవాలు ఉంటాయి. వాటిని ఏమంటారంటే బుక్ గిల్స్ అని పిలుస్తారు. పుస్తకాకార మొప్పలు అంటారు. పుస్తకాకార మొప్పల ద్వారా శ్వాసక్రియ చేసే జీవి ఏది అంటే స్కార్పియన్ లేదా తేలు. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే ఇవి ఎక్సెప్షన్ క్యాండిడేట్స్, మిగిలిన జీవుల కన్నా ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి ఇవి ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఆ ఇంపార్టెంట్ పాయింట్లు మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకో జీవి చూడండి, కప్ప అంటే యాంఫీబియన్. ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కప్ప లోపల 3 రకాల శ్వాసక్రియ జరుగుతుంది. ఒకటి చర్మం ద్వారా జరుగుతుంది, చర్మ శ్వాసక్రియ. ఆసికోరం అంటే బక్కల్ క్యావిటీలో జరుగుతుంది, ఆసికోర శ్వాసక్రియ. నెక్స్ట్ పుపుస శ్వాసక్రియ అంటే ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియని పుపుస శ్వాసక్రియ లేదా పల్మరీ రెస్పిరేషన్ అని పిలుస్తారు. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇదేంటి బొద్దింక, ఆర్ద్రోపోడా జీవికి చెందినటువంటి బొద్దింక. ఈ బొద్దింక లోపల ఎలా జరుగుతుంది నేను ఇందాక చెప్పాను, క్రిమి కీటకాలలో అనే పాయింట్ చెప్పాం. క్రిమి కీటకాలు అంటే ఈగలు, దోమలు, బొద్దింకలు ఇలాంటి క్రిములు కీటకాలలో కూడా ఒక ప్రత్యేకమైన శ్వాస వ్యవస్థ ఉంటుంది. దాన్ని ట్రాకియల్ సిస్టమ్ లేదా వాయునాళ వ్యవస్థ అని పిలుస్తారు.
వాయునాళ వ్యవస్థ ద్వారా బొద్దింక లోపల శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మరో జీవి ఉంది ఇక్కడ, దాని పేరు ఏం పేరంటే ఎరానియా లేదా సాలీడు. సాలీడు యొక్క శాస్త్రనామే ఎరానియా. ఈ ఎరానియాలో ఓ ప్రత్యేకమైనటువంటి అవయవాలు ఉంటాయి. ఆ ప్రత్యేక అవయవాలు ఏమంటారంటే బుక్ లంగ్స్ అంటారు. మీకు ఇక్కడ చూడండి 2 పదాలు చెప్తున్నాను నేను. బుక్ గిల్స్ వేరు, బుక్ లంగ్స్ వేరు. బుక్ గిల్స్ అనేవి దీనిలో స్కార్పియన్లో జరుగుతుంటాయి. బుక్ గిల్స్ లేదా పుస్తకాకార మొప్పలు. ఇక్కడ ఏం చెప్పాను, బుక్ లంగ్స్ అంటే పుస్తకాకార ఊపిరితిత్తులు. పుస్తకాకార ఊపిరితిత్తులు అనేవి ఎరానియా అంటే సాలీడ్ లోపల ఉంటాయి. ఇవి శ్వాసావయవాలుగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ అభివృద్ధి చెందిన జీవులకు వచ్చేసాం. ఇది ఇక్కడ ప్రత్యేకమైన జీవి ఉంది, దాని పేరు చేప. చేపల లోపల ఈ పక్క భాగంలో మొప్పలు అనే భాగాలు ఉంటాయి. గిల్స్ అనే మొప్పలు అనే భాగాలు ఉంటాయి. ఆ మొప్పల సహాయంతో నీటిలో ఉండే ఆక్సిజన్ని పీల్చుకుంటూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మొప్పలు అనేవి చేపల్లో ఉన్నటువంటి శ్వాసావయవాలు. నెక్స్ట్ మనిషి అంటే మనందరికీ తెలుసు, మనిషి కానీ పక్షి కానీ వీటిల్లో ప్రత్యేకంగా ఊపిరితిత్తులు అనే భాగాలు ఉంటాయి. ఆ ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియని పుపుస శ్వాసక్రియ, పల్మనరీ రెస్పిరేషన్ అని పిలుస్తారన్నమాట. ఇవి జీవుల్లో జరిగేటటువంటి వేరువేరు రకాలైనటువంటి శ్వాసక్రియలు. ఓకేనండి, వేరువేరు ఈ ప్రశ్నలే మన క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. అంటే బుక్ గిల్స్ ఎవరిలో ఉంటాయి, బుక్ లంగ్స్ ఎవరిలో ఉంటాయి, లేకపోతే ఆసికూర శ్వాసక్రియ ఎవరిలో ఉంటుంది, ఇవన్నీ కూడా మన క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ మరొక అంశం చూడండి. ఇప్పుడు మనిషిలో ఉన్నటువంటి శ్వాసక్రియల్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో ఒకసారి చూద్దాం. మనిషి లోపల ఉన్నటువంటి శ్వాసక్రియ సాధారణంగా ఊపిరితిత్తులతో జరిగే శ్వాసక్రియనే పుపుస శ్వాసక్రియ అని పిలుస్తారు. అలాగే మనిషి 1 నిమిషంలో తీసుకునే శ్వాసక్రియల యొక్క సంఖ్య, అంటే తీసుకోవడం విడిచిపెట్టడం, ఈ శ్వాసక్రియ సంఖ్యని శ్వాసక్రియ రేటు లేదా రెస్పిరేషన్ రేట్ అని పిలుస్తారు. ఈ రెస్పిరేషన్ రేట్ అనేది పెద్దవాళ్ళు అంటే అభివృద్ధి చెందిన మనుషుల్లో అయితే పెద్దవాళ్ళు అయితే 18 సార్లు నిమిషాన్ని జరుగుతుంటుంది. అప్పుడే పుట్టిన శిశువుల్లో అయితే 32 సార్లు జరుగుతుంటుంది. ఈ నెంబర్ మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అయితే శ్వాసక్రియ రేటును గుర్తించడానికి ఓ ప్రత్యేక పరికరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బీపీని గుర్తిస్తాం, స్పిగ్నోమానోమీటర్ అంటారు. అలాగే శ్వాసక్రియ రేటును గుర్తించడానికి కూడా ఓ పరికరం ఉంటుంది. ఆ పరికరం పేరు ఏం పేరంటే రెస్పిరోమీటర్. ఈ రెస్పిరోమీటర్ ద్వారా మనం శ్వాసక్రియ యొక్క సంఖ్యని మనం ఈజీగా తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట. అంటే మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేకుండా దాని ద్వారానే మనకి ఆ శ్వాసక్రియ రేట్ అనేది తెలిసిపోతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే దీనిలో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయంటే ఊపిరితిత్తుల గురించి చదివే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ది స్టడీ ఆఫ్ లంగ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అనే ప్రశ్న రావచ్చు. దాని పేరు ఏం పేరంటే పల్మనాలజీ లేదా ప్లూరాలజీ. పల్మనాలజీ లేదా ప్లూరాలజీ అనగా అనే ప్రశ్న కూడా రావచ్చు. ఏంటంటే ఊపిరితిత్తుల గురించి చదివే శాస్త్రాన్ని పల్మనాలజీ లేదా ప్లూరాలజీ అంటారు. అలాగే ఎంత చెప్పాను, ఊపిరితిత్తుల పై భాగంలో ఉన్నటువంటి 2 త్వచాలకి కూడా పేరు ఏం పేరంటే ప్లూరా అని పేరు చెప్పాను. ఇక్కడ మరొక అంశం చెప్తాను, అది చూడండి. ఇక్కడ మన శరీరం లోపల ఊరహకూరము ఉంటుంది, అంటే ఛాతీ భాగం లోపల ఉండే క్యావిటీ కుహరాన్ని ఊరహకుహరము అంటారు. ఊరకుహరము. అలాగే ఆ కడుపు భాగంలో ఉదర భాగంలో ఉండే కుహరాన్ని ఉదరకుహరము అంటారు. అంటే ఉరోకుహరము ఉదరకుహరము. ఈ ఉరోకుహరం లోపల 2 ఊపిరితిత్తులు ఉన్నాయి. ఈ 2 ఊపిరితిత్తుల్లో లోపల ఎడమ ఊపిరితిత్తు కన్నా కుడి ఊపిరితిత్తి కొద్దిగా పెద్దగా ఉంటుందన్నమాట. ఈ పాయింట్ మనకు ఇంపార్టెంట్. ఎక్కడైనా ఎక్సెప్షన్ వచ్చిందంటే అది క్వశ్చన్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల ఇలాంటి పాయింట్సే మనం తెలుసుకోవాలి. ఎడమ ఊపిరితిత్తు కన్నా కుడి ఊపిరితిత్తి కొద్దిగా పెద్దదిగా ఉంటుంది. ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోండి. ఇది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం శ్వాస చలనాల గురించి చూద్దాం. శ్వాస చలనాలు అంటే శ్వాస పీల్చుకోవడం, శ్వాసను విడిచిపెట్టడం. శ్వాస పీల్చుకోవడాన్ని ఇన్హిలేషన్ లేదా ఉచ్ఛ్వాసము అని పిలుస్తారు. ఉచ్ఛ్వాసము లోపలికి పీల్చుకోవడం. అలాగే విడిచిపెట్టడం నిశ్వాసము, ఎక్స్పిరేషన్ అంటారు. ఈ విధంగా ఉచ్ఛ్వాసము నిశ్వాసము ప్రక్రియ అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. దీన్ని శ్వాసక్రియ అని పిలుస్తారు. ఈ శ్వాసక్రియలో ఇప్పుడు చూడండి ఏ విధంగా జరుగుతుందో. శ్వాసక్రియ చలనాలకి ఊపిరితిత్తులు సంకోచ వ్యాకోచాలు చెందడానికి ఉపయోగపడే భాగాలు ఏమిటి అంటే ఇక్కడ భాగాలు ఒక్కసారి గమనించండి. ఊపిరితిత్తులకి ఉన్నటువంటి ఈ భాగాన్ని ఏమని చెప్పాను? ఊరహకుహరము అన్నాను. ఊరహకుహరము ఇది ఈ భాగం అంతా కూడా ఊరహకుహరం. కడుపు భాగానంతని కూడా ఉదరకుహరము అని చెప్పాను. అంటే అబ్డామినల్ క్యావిటీ అన్నాం. ఈ విధంగా ఈ ఉదరకుహరానికి మధ్య భాగంలో చూడండి రెడ్ కలర్లో మీకు కనిపిస్తుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఒక పెద్ద గట్టిగా ఉన్నటువంటి కండరమైనటువంటి ఒక భాగం ఉంటుంది. ఆ భాగాన్నే ఉదర వితానము లేదా విభాజక పటలము లేదా డయాఫ్రమ్ అని పిలుస్తారు.
డయాఫ్రమ్ అంటే అర్థం ఏంటంటే ఉదరకోరానికి మధ్య భాగంలో ఉన్నటువంటి కండరయుతమైనటువంటి నిర్మాణాన్ని విభాజక పటలము లేదా ఉదర వితానము లేదా డయాఫ్రమ్ అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, ఇది ఏం చేస్తూ ఉంటుంది, సంకోచ వ్యాకోచాలు జరుగుతూ ఉంటుంది. ఇది పైకి నొక్కింది అనుకోండి, ఊపిరితిత్తుల మీద ప్రభావం ఉంటుంది, ఆ ప్రభావం వల్ల లోపల ఉన్న గాలి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అదే ఇది కిందకి దిగింది అనుకోండి, లోపల ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది, బయట ఉండే గాలి లోపల ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉచ్ఛ్వాసము నిశ్వాసము ప్రక్రియ కోసం ఈ ఉదర వితానం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది ఒక్కటే కాకుండా ఈ ఊపిరితిత్తులకి పై భాగంలో కొన్ని చూడండి, ఇక్కడ అలా ఎముకలు ఉన్నాయి. ఈ ఎముకలు వంటి భాగాలు ఏమంటారంటే రిబ్స్ అని పిలుస్తారు, పర్సుకలు. ఈ పర్సుకలు అనేవి సాధారణంగా మానవుల లోపల 12 జతలు ఉంటాయి. అంటే ఇటువైపు 12 ఉంటాయి, 12 జతలు ఉంటాయి. ఈ 12 జతలు ఈ పర్సుకలు కూడా సంకోచ వ్యాకోచాలు చెందడం వల్ల కూడా ఊపిరితిత్తులు అనేవి సంకోచ వ్యాకోచాలు చెందుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఊపిరితిత్తుల లోపల సంకోచ వ్యాకోచాలు జరగడానికి 2 ప్రత్యేకమైన భాగాలు ఉంటాయి. ఆ 2 భాగాలు ఏంటంటే పర్సుకలు, విభాజక పట్లము, 2 భాగాలు ఉంటాయి. అయితే పర్సుకుల్లో కూడా కొన్ని కండరాలు ఉంటాయి. పర్సుకులు కదలడానికి అంటే ఈ రిబ్స్ అనేవి కదలడానికి ప్రత్యేకమైనటువంటి కండరాలు ఉంటాయి. ఆ కండరాలను ఏమంటారంటే ఇంటర్ కోస్టల్ మజిల్స్ అని పిలుస్తారు. ఇంటర్ కోస్టల్ మజిల్స్. ఈ ఇంటర్ కోస్టల్ మజిల్స్ అనేవి ఈ శ్వాస చలనాలకి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇంటర్ కోస్టల్ మజిల్స్ అనేవి సంకోచం చెందుతుంటాయి, వ్యాకోచం చెందుతుంటాయి. ఈ ఇంటర్ కోస్టల్ మజిల్స్ అనేవి సంకోచం చెందినప్పుడు పరుసుకులు అనేవి ఊపిరితిత్తులను గట్టిగా ఆధీనం పెడతాయి, అందులో లోపల ఉండే గాలి బయటకు వచ్చేస్తుంటుంది. అదే ఈ ఇంటర్ కోస్టల్ మజిల్స్ అనేవి వ్యాకోచం చెందినప్పుడు పరుసుకులు వ్యాకోచం చెందుతాయి, లోపలికి గాలి అనేది ప్రయాణం చేస్తుంటుంది. ఈ విధంగా 2 రకాల అవయవాలు అనేవి శ్వాస చలనాల పనికి వస్తున్నాయి. ఒకటోది కింద ఉన్నటువంటి విభాజక పట్లము లేదా డయాఫ్రమ్, అలాగే పైన ఉన్నటువంటి పరుసుకలు. ఈ 2 భాగాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి పాయింట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ పాయింట్ ఏంటంటే అమ్మాయిలకి అబ్బాయిలకి ఇది వేరువేరుగా పనిచేస్తూ ఉంటాయి. అమ్మాయిలకి వేరేగా పనిచేస్తూ ఉంటుంది శ్వాస చలనం, అబ్బాయిలకి వేరుగా పనిచేస్తూ ఉంటుంది. అదేంటి అంటే ఇక్కడ దానివల్లనే ఇక్కడ ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అది ఏం ప్రశ్న అంటే సాధారణంగా శ్వాస కదలికలకు అబ్బాయిల్లో లేదా మగవారిలో ప్రముఖ పాత్ర పోషించే అవయవం ఏది అని అంటే డయాఫ్రమ్ లేదా విభాజక పటలము. ఈ విభాజక పటలం అనేది అబ్బాయిల్లో అంటే మగవారిలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది సంకోచ వ్యాకోచాలకి. అదే అమ్మాయిలకైతే పర్సుకులు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఈ డిఫరెన్స్ మనం జాగ్రత్త చూసుకోండి. ఈ క్వశ్చన్ మనకు తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇందువల్ల ఇక్కడ ఎక్సెప్షన్ ఉంది కాబట్టి, డిఫరెన్స్ ఉంది కాబట్టి మనకి ఇలాంటి క్వశ్చన్లే మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి, మగవారిలో శ్వాస చలనాలకు ఉపయోగపడే ప్రధాన అవయవం ఏది అని అంటే విభాజక పటలము. ఆడవారిలో లేదా స్త్రీలలో శ్వాస చలనాలకు ఉపయోగపడే ప్రముఖమైన అవయవాలు ఏవి అంటే పర్సుకలు. ఈ పాయింట్ మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ విధంగా శ్వాస చలనాలు అనేవి కదులుతుంటాయి. దీనికి సంబంధించి ఇలాంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది విభాజక పటలం అనేది ఏ విధంగా సంకోచ వ్యాకోచాలు చెందుతుంది, అలాగే పర్సుకలు అనేవి సంకోచ వ్యాకోచాలు ఎలా చెందుతున్నాయో ఇక్కడ మీరు గమనిస్తూ ఉంటారు. మీకు ఆల్రెడీ మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. దాని ప్రకారం మరో క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, అసలు విషయంలోకి వద్దాం. మానవుల్లో ఉండే శ్వాసక్రియ గురించి చూద్దాం. మానవుల్లో మనకు ఊపిరితిత్తులు అనే ప్రత్యేక భాగాలు ఉన్నాయి. ఊపిరితిత్తులు జరిగే శ్వాసక్రియనే పుప్పుస శ్వాసక్రియ లేదా పల్మనరీ రెస్పిరేషన్ ఉంటుంది అంటారు అనే విషయం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఊపిరితిత్తుల లోపలికి గాలి ఏ విధంగా ప్రయాణం చేస్తుంది, మొత్తం వ్యవస్థ ఎలా ఉంటుందో జస్ట్ బ్రీఫ్గా కొద్ది పాయింట్లు చెప్తాను. సాధారణంగా మనకి ముక్కు అనే భాగం ఉంటుంది. ముక్కుని సైన్స్లో నాసిక అని పిలుస్తారు. నాసికకు ఉన్నటువంటి రంధ్రాలని నాసికా రంధ్రాలు అని పిలుస్తారు. నేసల్ పోర్స్ అనమాట. ఈ నేసల్ పోర్స్ అనేవి 2 ఉంటాయి మనకి. ఆ నేసల్ పోర్స్ అనేవి లోపల కుహరంలో తెరుచుకుంటాయి. దాన్ని నాసికా కుహరము, నేసల్ ఛాంబర్ అని అంటారు. నాసికా కుహరంలో తెరుచుకుంటుంది. నాసికా కుహరం అనేది గొంతు భాగంలో తెరుచుకుంటూ ఉంటుంది. ఈ గొంతు భాగాన్ని గ్రసని లేదా ఫ్యారింగ్స్ అంటారు. ఈ ఫ్యారింగ్స్ అనేది మనకి ఇంపార్టెంట్. మనం లాస్ట్ టైం క్లాస్లో కూడా చెప్పాను నేను. అదేంటంటే జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ కలయిక చెందే ప్రదేశం ఏది అంటే ఫ్యారింగ్స్ లేదా గ్రసని. ఇక్కడ పాయింట్ జాగ్రత్త గుర్తుంచుకోండి. ఈ ఫ్యారింగ్స్ లోపలికి నాసికా కుహరాలు తెరుచుకునేటటువంటి ఇక్కడ ఉన్నాయి రంధ్రాలు. ఇక్కడ కూడా రంధ్రాలు ఉంటాయి, బయట ఉన్నటువంటి కానీ ఇక్కడ లోపల కూడా రంధ్రాలు ఉంటాయి. వాటిని అంతర్నాసికా రంధ్రాలు అంటారు.
అంటే ఇంటర్నల్ నేసల్ పోర్స్ అనమాట, అంటే లోపల ఉంటాయి రంధ్రాలు. ఇవి బాహ్య నాసిక రంధ్రాలు, అవి లోపల నాసిక రంధ్రాలు అంటే అంతర్నాసిక రంధ్రాలు. అంతర్నాసిక రంధ్రాల ద్వారా ఇక్కడ గొంతులోకి తెరుచుకుంటాయి. ఆ గొంతు భాగం దగ్గర ఒక పెద్ద గొట్టం ఒకటి తయారవుతూ ఉంటుంది. ఒక పెద్ద గొట్టం, మనకి ఎలా గొట్టం ఉంటుంది కదండి, లావుగా ఉండే గొట్టం, దాన్ని వాయునాళము లేదా ట్రాకియా అని పిలుస్తారు. ఈ వాయునాళానికి మొట్టమొదటి భాగంలో ప్రత్యేక భాగం ఉంటుంది, దాన్నే లారింగ్స్ అని పిలుస్తారు, అంటే స్వరపేటిక అంటారు. ఈ స్వరపేటిక లోపల స్వరతంత్రులు, వోకల్ కార్డ్స్ అనే భాగాలు ఉంటాయి. ఆ స్వరతంత్రుల కారణంగానే మనకు మాట అనేది వస్తూ ఉంటుందన్నమాట. అంటే మనకు మాట రావడానికి ప్రధాన భాగాలు ఏంటి అంటే స్వరతంత్రులు. ఈ స్వరతంత్రులు ఎక్కడ ఉంటాయి? స్వరపేటిక లేదా లారింగ్స్లో ఉంటాయి. ఈ లారింగ్స్ చెప్పాను కాబట్టి ఇక్కడ మరో పాయింట్ చెప్తాను, సైరింగ్స్ అని ఇంకో పాయింట్ చెప్తాను. లారింగ్స్ అండ్ సైరింగ్స్. లారింగ్స్ అంటే అర్థం ఏంటంటే ఈ స్వరపేటిక, లారింగ్స్ అన్నా సైరింగ్స్ అన్నా స్వరపేటికే తెలుగులో, కానీ ఇంగ్లీష్లో రెండు వేరు పదాలు ఉన్నాయి, లారింగ్స్ అండ్ సైరింగ్స్ అనే రెండు పాయింట్లు కూడా మనం గుర్తుంచుకోవాలి. లారింగ్స్ అంటే మానవుల్లో ఉన్నటువంటి స్వరపేటికని లారింగ్స్ అంటారు, పక్షుల్లో ఉండే స్వరపేటికని సైరింగ్స్ అంటారు. చూసారండి, జాగ్రత్త గుర్తుంచుకోండి. మానవుల్లో ఉండే స్వరపేటికని లారింగ్స్ అంటారు, పక్షుల్లో ఉండే స్వరపేటికని సైరింగ్స్ అంటారు. ఇక్కడ మరో డిఫరెన్స్ కూడా చెప్తాను చూడండి. వాయునాళం ఉంది కదా, వాయునాళానికి ప్రారంభంలో లారింగ్స్ ఉంటుంది, వాయునాళానికి చిట్ట చివరిలో అయితే సైరింగ్స్ ఉంటుంది. పక్షుల్లో అయితే వాయునాళానికి చివరిలో సైరింగ్స్ ఉంటుంది, అదే మనుషుల్లో అయితే వాయునాళానికి ప్రారంభంలో లారింగ్స్ ఉంటుంది అనమాట. అందువల్ల ఆ డిఫరెన్స్ కూడా మనం జాగ్రత్త గుర్తుంచుకోండి. లారింగ్స్ అంటే ఏంటి, సైరింగ్స్ అంటే ఏంటి, లారింగ్స్ ఎక్కడ ఉంటుంది, సైరింగ్స్ ఎక్కడ ఉంటుంది అనే పాయింట్ కూడా మనం జాగ్రత్త గుర్తుంచుకోవాలి. అందుకని సైరింగ్స్ ఉండడం వల్లే పక్షులు అనేవి మనుషుల్ని ఇమిటేట్ చేస్తూ మనిషి యొక్క గొంతు కూడా కొన్ని మాట్లాడే అవకాశం ఉంటుంది. మైనా అనే పక్షులు ఉంటాయి, ఇవి మనుషుల్ని ఇమిటేట్ చేస్తూ కూడా మాట్లాడడానికి కారణం ఏంటంటే వాటికి కూడా సైరింగ్స్ అనేది బాగా అభివృద్ధి చెంది ఉంటుంది, దాని నుంచి మాట రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ విధంగా మనుషుల్లో లారింగ్స్ ఉంటే పక్షుల్లో సైరింగ్స్ ఉంటుంది. లారింగ్స్ అనేది వాయునాళానికి పూర్వభాగంలో ఉంటే సైరింగ్స్ అనేది వాయునాళానికి చివరిలో ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా చెప్తాను చూడండి. ఏంటంటే వాయునాళం అనేది ముడుచుకుపోకుండా అక్కడ మృదులాస్థితో నిర్మితమైనటువంటి కొన్ని ఎముకలు ఉంటాయి. మృదులాస్థి అంటే మెత్తగా ఉండే అస్థి, అస్థి అంటే ఎముక. ఆ ఎముక మెత్తగా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి ఎముక మెత్తగా ఉంటుంది. ఆ మెత్తగా ఉండే ఎముకతో కొన్ని ఈ వాయునాళం ముడుచుకుపోకుండా కొన్ని ఎముకలు ఉంటాయి, వాటిని మృదులాస్థి ఎముకలు అంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాయునాళంలో ఉండే మృదులాస్థి ఎముకలు ఏ ఆకారంలో ఉంటాయి అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. అవి ప్రత్యేకమైనటువంటి ఆకారం కలిగి ఉంటాయి. ఆ ఆకారం ఏది అంటే సి ఆకారము. సి అంటే ఇంగ్లీష్ అక్షరాల్లో సి అనే అక్షరం ఆకారంలో ఈ ఎముకలనే మృదులాస్థి ఎముకలు ఉంటాయన్నమాట. అంటే ఒక సి ఇలా ఉంటే ఇంకో సి అనేది రివర్స్లో ఉంటుంది, మరో సి దీని లోపల ఉంటుంది, మరో సి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఒక దానిలో ఒకటి చొచ్చుకుపోయి సి ఆకారం ఉన్నటువంటి ఈ మృదులాస్థి ఎముకలు అనేవి ఈ వాయునాళం అనేది ముడుచుకుపోకుండా కాపాడుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేటటువంటి పాయింట్ ఇదొకటి. నెక్స్ట్ మరో పాయింట్ చూడండి. మానవుల్లో ఉన్నటువంటి వాయునాళాల సంఖ్య ఎంత అంటే ఒక్కటి మాత్రమే. అంటే ది నెంబర్ ఆఫ్ ట్రాకియా ఇన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అంటే ఒక్కటి మాత్రమే, వన్, ఓన్లీ ఒకటే. అయితే ఈ వాయునాళం అనేది గొంతు భాగం నుంచి ఛాతీ భాగంలో దిగిన తర్వాత ఛాతీ భాగంలో రెండు నాళాల కింద విడిపోతుంది. రెండు నాళాలు, ఈ రెండు నాళాలు కూడా ఊపిరితిత్తుల లోపలికి ప్రయాణం చేస్తాయి, పక్కన ఉన్నటువంటి ఊపిరితిత్తుల లోపలికి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ రెండు నాళాలని బ్రాంకై అని పిలుస్తారు, అంటే శ్వాసనాళాలు అని పిలుస్తారు. బ్రాంకైలు ఎన్ని ఉంటాయి, శ్వాసనాళాల సంఖ్య ఎంత అంటే 2. ఇందా చెప్పాను కదండి, వాయునాళం సంఖ్య ఒకటే కానీ శ్వాసనాళాల సంఖ్య 2. ప్రతి శ్వాసనాళం కూడా